ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చి చిన్న డ్రాప్ అనేది తీసాను ఇక్కడ. సో పాట్ షేప్ అలాంటి పెద్ద షేప్స్ పెడదాం అనుకున్నా కానీ వాళ్ళకి ఇష్టం లేదనమాట, ఫుల్ ఐ నెక్కే కావాలని. అలా మొత్తం ఫుల్ ఐ నెక్ అయినా బాగుండదని చెప్పేసి ఇక్కడ మనకి బ్లౌజ్కి వచ్చిన బార్డర్ అనేది ఇక్కడ వేసేసి చిన్న డ్రాప్ అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి బార్డర్ అనేది నేను ఫస్టే జాయిన్ చేశాను, ఆ తర్వాత డ్రాప్ అనేది ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ స్లీవ్స్, చిన్నగా బుట్ట హ్యాండ్స్, ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట. సో దీన్ని స్వీట్ హార్ట్ నెక్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి స్టార్ నెక్, ఇక్కడ వన్ సైడ్ మాత్రమే నేను బార్డర్ పెట్టాను. ప్రిన్స్ కట్. సో ఇలా షోల్డర్ దగ్గర ఎక్కడ కూడా మీకు ఖర్చు అనేది కనిపించదు. ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా, స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలియాలన్నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా ఇంతకుముందు బ్లౌజ్కి ఇవి కూడా కనబడకుండా స్టిచ్చింగ్ చేశాను, ఈ బ్లౌజ్కి అలా చేయలేదు. ఎందుకంటే ఈ క్లాత్ అనేది మొత్తం ఇలా థ్రెడ్ అనేది బయటకు వస్తుంది కదా, సో పాడైపోతుంది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి, అందుకనే ఇలా లైనింగ్తో జాయిన్ చేశాక చేశాను నేను. సో ఎక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. మీకు ఏమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా మన కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు. సో ఇక చిన్న బుట్ట, షోల్డర్ కూడా చూడొచ్చు మీరు. సో హ్యాండ్స్, సో ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మీరు.